జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారం సరస్వతి బ్యారేజ్ ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. జరుగుతున్న మరమ్మతు పనులను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజ్ 34వ పియర్ డౌన్ స్ట్రీమ్ వెంట ఉన్న జరిగిన గ్రౌండింగ్ పనులను పరిశీలించారు. పనుల పురోగతిని తెలుసుకున్నారు. బ్యారేజ్ అప్స్ట్రీమ్ లో తొలగించిన ఇసుక మేటలను సీసీ బ్లాక్ల మంత్రి పరిశీలించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పాటు జస్టిస్ పినాకీ చంద్రఘోష్ టీం కూడా వెళ్లింది. బ్రేకింగ్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారం సరస్వతి బ్యారేజ్ ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. జరుగుతున్న మరమ్మతు పనులను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజ్ 34వ పియర్ డౌన్ స్ట్రీమ్ వెంట వద్ద జరిగిన గ్రౌండింగ్ పనులను పరిశీలించి పనుల పురోగతి తెలుసుకున్నారు. బ్యారేజ్ అప్ స్ట్రీమ్ లో తొలగించిన ఇసుక మేటలను సీసీ బ్లాక్ల మంత్రి పరిశీలించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జస్టిస్ పినాకీ చంద్రఘోష్ టీం కూడా వెళ్లింది. విషయం మీ అందరికీ తెలుసు. కుంగిపోయిన తర్వాత కూడా ఏమీ జరగనట్టుగా గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అసలు ఏమీ రిపేర్స్, రెక్టిఫికేషన్, రెమెడియల్ మెజర్స్ ఏమీ మొదలు పెట్టలేదు. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలోనే డ్యామ్స్, బ్యారేజెస్ కి అత్యంత నైపుణ్యం ఉన్న బాడీ పార్లమెంట్ లో చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ పని అప్పచెప్పినాం. ఈ 3 బ్యారేజెస్ కూడా పరిశీలన చేయండి. ఇది ఎంత నష్టం జరిగింది, ఏ విధంగా దానికి రిపేర్ చేయాలన్నా, ఇంకా దానికి ఏమన్నా మరి ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది, ఏమేమి టెస్టులు చేయించాలని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారతదేశంలోనే అత్యున్నత ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్లో నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ. వాళ్ళు ఒక ఇంటరిం రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటరిం రిపోర్ట్ ప్రకారము మేడిగడ్డ బ్యారేజ్లో ఏం చేయాలనో, అన్నారం బ్యారేజ్లో ఏం చేయాలనో, సుందిల్ల బ్యారేజ్లో ఏం చేయాలనో వివిధ కార్యక్రమాలు వాళ్ళు లిస్ట్ అవుట్ చేశారు. కొన్ని టెస్టులు కూడా వాళ్లే రాసి ఇచ్చారు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఇంటరిం రిపోర్ట్ ప్రకారం ఈ 3 బ్యారేజీల రక్షణ కొరకు, పునరుద్ధరణ కొరకు ఈ 3 ఏజెన్సీల వాళ్ళకి పని అప్పచెప్పడం జరిగింది. ఈరోజు నేను నిన్నటి వరకు రాలేకపోయినా 2 నెలల నుంచి, ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటే మేము ఈ పర్యటించడం, ఇది ఎలక్షన్ కమిషన్ పర్మిట్ చేయలేదు. ఈరోజు మొదటి రోజు కోడ్ ఆఫ్ కాండక్ట్ అయింది. ఈ 3 బ్యారేజెస్ కూడా విజిట్ చేసి ఎన్డీఎస్ఏ చెప్పిన ఏదైతే ఇంటరిం మెజర్స్ అవి యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయాలని చెప్పి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి, కన్సర్న్ ఏజెన్సీస్ కూడా చెప్పడం జరుగుతుంది. మేడిగడ్డ బ్యారేజ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారం సరస్వతి బ్యారేజ్ ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. జరుగుతున్న మరమ్మతు పనులను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజ్ 34వ పియర్ డౌన్ స్ట్రీమ్ వెంట వద్ద జరిగిన గ్రౌండింగ్ పనులను పరిశీలించి పనుల పురోగతిని తెలుసుకున్నారు. బ్యారేజ్ అప్స్ట్రీమ్ లో తొలగించిన ఇసుక మేటలను సీసీ బ్లాక్ల మంత్రి పరిశీలించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జస్టిస్ పినాకీ చంద్రఘోష్ టీం కూడా వెళ్లింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. అన్నారం సరస్వతి బ్యారేజ్ ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించినట్టు తెలుస్తుంది. అలాగే అత్యవసర పనులు జరుగుతున్నట్టు కూడా పరిశీలించినట్టు తెలుస్తుంది. దాని సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి.
కిరణ్ ఏదైతే ఉందో గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా కట్టినటువంటి కాళేశ్వరంలో భాగమైనటువంటి ఇలా మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్లో పూర్తి స్థాయిలో ఇలా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించడం జరిగింది. ఈ ఉదయం మధ్యాహ్నం 12 గంటలకి ఇలా మేడిగడ్డకి వచ్చి చంద్రబోస్ కమిటీ ఇలా పూర్తి స్థాయిలో ఇవాళ అన్నారం మేడిగడ్డ డ్యామ్స్ను పరిశీలించి దానికి ఉన్నటువంటి మరమ్మతులు కావచ్చు ఇతర ఏర్పాట్లు చేసే పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్ల రూపాయల చిల్లర నిధులు కేటాయించింది. దానిలో భాగంగా ఆ నిధులతోటి తాత్కాలిక మరమ్మతులు చేసి రిపేర్లు చేసిన పరిస్థితి ఉంది. ఈ మేడిగడ్డని నిర్మాణం చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మేడిగడ్డని అన్నారం సుందిల్ల బ్యారేజ్లు నిర్మాణం చేసినటువంటి ఎల్ఎన్టీ కంపెనీ పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకున్న పరిస్థితి. ఆ కంపెనీ బాధ్యత తీసుకోవడంతో ప్రభుత్వం వారిని మెడల నుంచి పూర్తి స్థాయిలో మీరే కన్స్ట్రక్షన్ చేయాలి, ఆ లిమిట్ అయిపోలే పీరియడ్ ఉంది కాబట్టి తప్పకుండా మీరు చేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం తెగేసి చెప్పిన పరిస్థితి. దానిలో భాగంగా వీళ్ళ పూర్తి స్థాయిలో వీళ్ళ కమిటీ కావచ్చు, వీళ్ళ ఇరిగేషన్ శాఖ మంత్రి దానికి సంబంధించి ఇరిగేషన్ సంబంధించిన ఈఎన్సీలు కావచ్చు, సంబంధించిన ఇరిగేషన్ అధికారులు పూర్తి స్థాయిలో వీళ్ళ 3 సంబంధించి అన్నారం సుందిల్ల మేడిగడ్డను బ్యారేజ్లను పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో ఏం జరిగింది, ఆ లోపల ఉన్నటువంటి వీళ్ళ బొంగలు పడడం కావచ్చు, ఆ లోపల కన్స్ట్రక్షన్ చేసినటువంటి అనేక సందర్భాల్లో పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఆ నివేదిక ఆధారంగా వీళ్ళు నిజంగానే ఆ మేడిగడ్డలో మన రిపేర్ చేసి దాని రైతాంగా నీళ్ళు వేయడానికి సాధ్యపడుతుందా లేదా, రీకన్స్ట్రక్షన్ చేయాలన్నా పూర్తిగా ఎట్లా చేయాలి, పూర్తిగా మరికొద్ది గంటల్లో ఇలా జస్టిస్ సంబంధించిన కమిటీ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. దాని ఆధారంగానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగేసే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కిరణ్ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇప్పటికే నీటిగా ఆ వానాకాలం సీజన్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. తప్పకుండా వాళ్ళకు నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది. కిరణ్ రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.